GTPL వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నగరంలోని పాత కలెక్టరేట్ వద్ద గల నవదుర్గ మాత ఆలయంలో TNGOs ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ. పాల్గొన్న TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులపై చర్చ. పాల్గొన్న రాష్ట్ర బీజేపీ నేతలు. నిజామాబాద్ రూరల్ను కాంగ్రెస్కు శాశ్వత కంచుకోటగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉంది. ఇందల్వాయిలో మండల అధ్యక్షుడు చింతకిషన్ అధ్యక్షతన నిర్వహించిన సభలో పాల్గొని మాట్లాడిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. నిజామాబాద్ నగర అభివృద్ధి లక్ష్యంగా అడుగు ముందుకేస్తా. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ఎగువ ప్రాంతం నుంచి వరద వచ్చి చేరుతుండటంతో నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు జలకళ. SRSPకి 20,000, నిజాం సాగర్కు 8,900 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందని అధికారుల వెల్లడి. కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అంటువ్యాధులు వచ్చే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ క్రైమ్పై అవగాహన. పాల్గొని విద్యార్థులకు సూచనలు చేసిన సిపి సాయి చైతన్య. కామారెడ్డిలో అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన పోలీసులు. మీడియాతో వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేష్ చంద్ర. నిజామాబాద్ కోర్టులో DLSA ఆధ్వర్యంలో బాలల రక్షణపై అవగాహన కార్యక్రమం. హాజరై పలు సూచనలు చేసిన పలువురు న్యాయమూర్తులు. నిజామాబాద్లో ఆర్యకటిక సంఘం బోనాల వేడుకల్లో TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల మహోత్సవంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించే ఇలాంటి పండుగలు మన సంస్కృతికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి, DCC అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, రామకృష్ణ, మల్లికార్జున్, కార్పొరేషన్ చైర్మన్లు శేఖర్ గౌడ్, కేశవేను, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్యకటిక సంఘం ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బోనాల వేడుకలలో ఘనంగా నిర్వహించారు. నేను చిన్నప్పుడు LKG నుంచి 5వ తరగతి వరకు షరఫ్ బాయ్ అనే వాళ్ళ ఇంటి పక్కన నుండి చదువుకున్నటువంటి గల్లీ ఇది. కసాబ్ గల్లీతో ఒక ప్రత్యేకమైన అనుబంధం. ఇవాళ కసాబ్ సంఘం వారు నిర్వహించిన బోనాల ఉత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. నేను, నాతో పాటు స్థానిక ఎమ్మెల్యే గుప్తా గారు, మేయర్ గారు, మా జిల్లా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, నుడా చైర్మన్ అందరం కలిసి కూడా ఈ ఉత్సవంలో పాల్గొన్నాం. బోనాలు సమర్పించి అమ్మవారిని వేడుకోవడం జరిగింది. నిజామాబాద్ పట్టణం, జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, ప్రజలందరికీ కూడా సుఖ సంతోషం ఇవ్వాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. TNGOs ఆధ్వర్యంలో నిజామాబాద్ పాత కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన బోనాల మహోత్సవంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొన్నారు. పాత కలెక్టరేట్ వద్ద దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సంప్రదాయబద్ధంగా నిర్వహించిన బోనాల మహోత్సవంలో పాల్గొని భక్తులతో కలిసి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పుష్కలంగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజల జీవితాల్లో సిరి సంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా TNGOs ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజాసేవలో ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్నారని అభినందించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి TNGOs జిల్లా అధ్యక్షుడు సుమన్ కుమార్ ఘనస్వాగతం పలికి శాల్వాతో సత్కరించారు. అనంతరం బోనాల మహోత్సవం వైభవంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ ముప్పగంగారెడ్డి, మాజీ IDCMS చైర్మన్ సాయారెడ్డి, సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి, డివిజన్ నంబర్ 1 కార్పొరేటర్ అగ్గు భోజన్న, పార్టీ మండల అధ్యక్షుడు జనార్దన్ మోహన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శనం చేసుకుని బోనాల పండుగలో పార్టిసిపేట్ చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున పండుగ వాతావరణం ఉంది. ఈ సందర్భంగా అమ్మవారికి ఆశీస్సులు తీసుకొని మరి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ, రైతులు, పిల్లలు, మహిళలు, కార్మికులు అందరూ కూడా ఆయుష ఆరోగ్యాలతోని
మరి పాడి పంటలతోని సుఖశాంతులతోని మరి వర్ధిల్లేటట్టు దీవించమని అమ్మవారిని కోరడం జరిగింది. మరీ ముఖ్యంగా రైతుల గురించి మరి వర్షాభావ పరిస్థితి ఉందంటున్నారు. అమ్మవారి దయతోని పెద్ద ఎత్తున వర్షాలు పడి మరి పంటలు పండే విధంగా చూడాలి, రైతులను చల్లగా చూడమని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ అరవింద్ బీజేపీ రాష్ట్ర నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ బుధవారం కేంద్ర రోడ్లు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై మంత్రితో చర్చించినట్లు ఆయన తెలిపారు. ఆయనతో పాటు ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, గడెం నాగేష్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు క్రమంగా వరద పెరుగుతుంది. బుధవారం ఉదయం 6 గంటల సమయానికి ప్రాజెక్టులోకి 8,900 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1,398.37 అడుగులకు చేరింది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో కేవలం 4.627 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఎలాంటి నీటి విడుదల లేకపోవడంతో కేవలం ఆవిరి రూపంలో 166 క్యూసెక్లు పోతోంది. కళ్యాణి ప్రాజెక్టుకు 100 క్యూసెక్ల ఇన్ఫ్లో రాగా అంతే మొత్తాన్ని ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటి మట్టం 408 మీటర్లుగా ఉంది. సింగితం రిజర్వాయర్లో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరడంతో ప్రస్తుతం వస్తున్న 663 క్యూసెక్ల ఇన్ఫ్లోను నిజాం సాగర్ ప్రధాన కాల్వకు మళ్లించారు. ఇదిలా ఉండగా ఎస్ఆర్ఎస్పీకి ఎగువ నుంచి 26,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది. కాంగ్రెస్ను నిజామాబాద్ రూరల్లో శాశ్వత కంచుకోటగా తీర్చిదిద్దుతామని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. ఇందల్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతల కిషన్ అధ్యక్షతన నిర్వహించిన మండల కాంగ్రెస్ పార్టీ సమావేశంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎన్నికైన మండల పార్టీ నూతన కమిటీని అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, రాష్ట్ర రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ వైఖరి, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఆయన విస్తృతంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఎదిగిందని, ఆ విజయానికి నాయకులు, కార్యకర్తల కృషే కారణమని అన్నారు. రాజకీయంగా చైతన్యవంతమైన ఇందల్వాయి మండలంలో గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని, కష్టానికి తగిన గుర్తింపు, సముచిత స్థానం కల్పించడం కాంగ్రెస్ పార్టీ విధానమని స్పష్టం చేశారు. పార్టీ సీనియర్ నాయకులు ఇమ్మడి గోపి, కరసా మోహన్ అకాల మరణం పార్టీకి తీరని లోటని పేర్కొంటూ వారి సేవలను స్మరించుకున్నారు. అనంతరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని సమావేశంలో 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ, నేను డాక్టర్ కాబట్టి సున్నితంగా ఉంటానని అనుకోవద్దు. మంచివారికి మంచివాడిని, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారికి పక్షాన ఎప్పుడు నిలబడతాను అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతోందని, రాజ్యాంగ విలువలను కాపాడే బాధ్యత కాంగ్రెస్పై ఉందన్నారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేసే లక్ష్యంతో ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్లాలని, ప్రజల్లో ప్రభుత్వంపై మరింత విశ్వాసాన్ని పెంపొందించేలా పార్టీ నాయకులు కృషి చేయాలని సూచించారు. భవిష్యత్తులో ఇతర పార్టీలకు అవకాశం లేకుండా నిజామాబాద్ రూరల్ను కాంగ్రెస్కు శాశ్వత కంచుకోటగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాయకులకు, కార్యకర్తలపై ఉందన్నారు. పార్టీ నాయకులందరూ అన్నదమ్ముల్లా ఐక్యంగా పనిచేస్తే విజయాలు మరింత సులభమవుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీపై కూడా ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీలోనే అంతర్గత విభేదాలు నెలకొన్నాయని, కాంగ్రెస్ను ఎదుర్కోవడానికి ఆ పార్టీ నాయకులు రాజకీయాల కంటే పూజలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. పూజలు చేయడం కంటే ప్రజలకు సేవ చేయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించిన ఆయన, ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నాయకత్వానికే చెందిన నాయకులు చెబుతున్న నేపథ్యంలో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైన ఎమ్మెల్యే విమర్శలు చేశారు. దేశ భవిష్యత్, యువత అవసరాలపై కేంద్ర ప్రభుత్వం సరైన దృష్టి పెట్టడం లేదని, పరీక్షల నిర్వహణలో కూడా వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ రంగ స్థలాలను ప్రైవేటీకరణ చేస్తూ దేశ ఆస్తులను విక్రయిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ సంస్థల స్వతంత్రతను దెబ్బతీసే చర్యలు జరుగుతున్నాయని, విద్యార్థుల పట్ల కూడా అమానుష వైఖరి ప్రదర్శించారని విమర్శించారు. ఈ పరిస్థితులను రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సమర్థంగా ఎదుర్కొంటోందని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మరింత చైతన్యంతో పనిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, మాజీ ఐడీసీ ఎంఎస్ చైర్మన్ సాయారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ గౌడ్, బాలరాజు, పులసాని శ్రీనివాస్, వెంకట్, ఆయా మండల పార్టీ అధ్యక్షులు, ఇందల్వాయి మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా కోర్టులో డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో బాలల రక్షణపై అవగాహన కల్పించారు. నిజామాబాద్ జిల్లా న్యాయ సేవల సంస్థ నిజామాబాద్ నందు నిజామాబాద్ జిల్లా గుర్తించబడిన బాలల రక్షణ అధికారులకు ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మనీషా అదనపు జిల్లా న్యాయమూర్తి నిజామాబాద్ డిఎల్ఎస్ఏ, నారాయణ రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి నిజామాబాద్, కీర్తి శ్రీవాణి మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి నిజామాబాద్, దుర్గాప్రసాద్ నాలుగవ అదనపు జిల్లా న్యాయమూర్తి నిజామాబాద్, బ్రిజ్మోహన్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు నిజామాబాద్, పి శ్రీనివాసం ఇన్ఛార్జ్ డిఈఓ నిజామాబాద్, నీలకంఠరావు అధ్యక్షులు న్యాయవాదుల సంఘం నిజామాబాద్, సుధా కార్యదర్శి డిఎల్ఎస్ఏ నిజామాబాద్, ఏ షోక్ డీసీపీఓ నిజామాబాద్ హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రిన్సిపల్ డీసీపీయు, డీసీపీఓ, ఎస్ఐ, ఏబీఎస్, సబ్ ఇన్స్పెక్టర్లు, సిఐ సైబర్ క్రైమ్, 1 టీం కానిస్టేబుల్, జిల్లా కార్మిక శాఖ అధికారి, మానసిక వైద్య నిపుణులు వివిధ అంశాలపై సెషన్లు నిర్వహించారు. నిజామాబాద్ నగర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తన ప్రతి అడుగు ఉంటుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడిచినా నియోజకవర్గ అభివృద్ధి కోసం నయా పైసా ఇవ్వడం లేదన్నారు. నగర మేయర్, కార్పొరేషన్ మేయర్ నగరంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి చెందిన వారికి నిధులు ఇస్తున్నారు తప్ప ప్రస్తుత ప్రజాప్రతినిధులకు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. గతంలో అనేకసార్లు ఆయా శాఖల మంత్రులను కలవడం జరిగిందని గుర్తు చేశారు. నగర అభివృద్ధి కోసం మళ్లీ 4 మంత్రులను కలవడం జరిగిందన్నారు. ప్రధానంగా రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి పలు అంశాలపై వినతి అందజేశానన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతోందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా 100 కోట్లతో నాందేవాడ దేవి రోడ్ రైల్వే స్టేషన్ అదనపు వంతెన నిర్మించాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. అలాగే 70 కోట్లతో ఎల్లమ్మగుట్ట రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని కోరానన్నారు. అలాగే వర్ని, నిజామాబాద్, డిచ్పల్లి, ఇందల్వాయ్, భీమ్గల్, కమ్మరపల్లి వరకు నగరం మీదుగా 107 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారి ప్రతిపాదనలు కూడా అందించినట్లు పేర్కొన్నారు. నగరంలోని రేడియో స్టేషన్ నుంచి ముదక్పల్లి వరకు రోడ్లు, భవనాల రహదారి అభివృద్ధి కూడా అవసరమని వివరించినట్లు పేర్కొన్నారు. ఇందూరులోని టీ హబ్ ద్వారా యువతకు ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలకు తీసుకురావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకు కలిసినట్టు చెప్పారు. ఇందూరు యువతలో ప్రతిభకు కొదవలేదని, ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. యువతను నగరాలకు పంపడం కాదని, ఉద్యోగాలను నిజామాబాద్కే తీసుకురావాలని అన్నారు. జిల్లా జనరల్ ఆసుపత్రి సమస్యలను సమగ్రంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని కలిసి వివరించినట్లు తెలిపారు. ఎంఆర్ఐ యంత్రం ఇప్పటికీ లేకపోవడం, మార్చురీ ఫ్రీజర్ల కొరత, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ లేకపోవడం ప్రధాన సమస్యలన్నారు. అలాగే సివిల్ సర్జన్, ఆర్ఎంఓలు, క్వాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ల ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. పేదలు ప్రాణాలను కాపాడే ఆసుపత్రిలో సౌకర్యాల కొరత ఉండకూడదని, ప్రజల ఆరోగ్యంపై రాజీ పడే పరిస్థితి ఎప్పుడూ ఉండకూడదు అన్నారు. తెలంగాణలోని ప్రధాన నగరాల్లో ఒకటైన నిజామాబాద్ బస్టాండ్లో పెరిగిన రద్దీకి తగిన సౌకర్యాలు లేకపోవడం శోచనీయమని అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కి అందజేసినట్లు చెప్పారు. గతంలో స్థలానికి సంబంధించి వినతి పత్రం కూడా అందజేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న బస్టాండ్కు విశాలమైన వేచి ఉండే హాలు, సిట్టింగ్ కెపాసిటీ పెంపు, డిజిటల్ బస్సు ఇన్ఫర్మేషన్ బోర్డులు, ఎల్ఈడి స్క్రీన్లు, సీసీ కెమెరాలు, పార్కింగ్ సదుపాయం, పరిశుభ్రత వంటి అంశాలపై వినతి పత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో నిజామాబాద్ అభివృద్ధిని వేగవంతం చేయాలన్న తన ప్రయత్నమని అర్బన్ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇందుకోసం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారితో కలిసి రైల్వే శాఖకు సంబంధించిన అనేక ప్రతిపాదనలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు అందజేసినట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోళ్ల లక్ష్మీనారాయణ, పుతన్కర్ లక్ష్మీనారాయణ, ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు శశాంక్, జ్యోతి, మురళి, శ్యామల సత్యపాల్, బొబ్బిలి సువర్ణ, వేణుగోపాల్, బంటు ప్రీతి ప్రవీణ్, పసున శ్రీనివాస్, ఇప్పకాయల సుమిత్ర, కిషోర్, పసునూరి రాము, రాఘవేందర్, ఎస్సీ మోర్చా నాయకులు జన్పాల్, జస్పాల్ సింగ్, బాబీ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ప్రజలు నా పైన ఉంచిన విశ్వాసం, దానికి తగ్గట్టుగా నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి కూడా గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులు కానీ, అభివృద్ధి కార్యక్రమాల వేటిపైన దృష్టి పెట్టాలనే కాన్సెప్ట్ తోటి నేను పనిచేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పెండింగ్ పనులలో ఎల్లమ్మగుట్ట సోని ఫంక్షన్ హాల్ తర్వాత ఉదాహరణకు చెప్తా ఉన్నా, 10 సంవత్సరాల నుండి ఆ బ్రిడ్జ్ ఏదైతే కనెక్టివ్ బ్రిడ్జ్ ఉందో
అది మొండిగా మనకు కనిపించేది. అది కొద్ది నెలల్లో కంప్లీట్ అవుతాం. జాతీయ సైబర్ జాగృతి దివాస్ సందర్భంగా విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ అవగాహన కార్యక్రమాన్ని ర్యాలీని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. జాతీయ సైబర్ జాగృతి దివాస్ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సురక్షక తిరంగా సైబర్ ఇండిపెండెంట్ తెలంగాణ వైపు రాష్ట్ర వ్యాప్త సైబర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు నిజామాబాద్ నగరంలో విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బందితో కలిసి సైబర్ అవగాహన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా స్టాక్ ట్రేడింగ్ మరియు స్టాక్ ఇన్వెస్ట్మెంట్ మోసాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. మోసగాళ్లు 100% గ్యారంటీ రిటర్న్స్, డైలీ ప్రాఫిట్, ఇన్సైడర్ టిప్స్, ప్రత్యేక పెట్టుబడి అవకాశాలు వంటి తప్పుడు హామీలతో అమాయక ప్రజలను ఆకర్షిస్తున్నారని తెలిపారు. నకిలీ ట్రేడింగ్ యాప్లు, నకిలీ వెబ్సైట్లు, వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ప్రారంభంలో నకిలీ లాభాలను చూపించి అనంతరం మరింత పెట్టుబడి పెట్టేలా ప్రలోభపెట్టి చివరకు జైష్ ప్రాసెసింగ్ ఫీజ్, అప్గ్రేడేషన్ ఛార్జీలు వంటి పేర్లతో అదనపు డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. అదేవిధంగా నకిలీ ఆర్థిక సలహాదారులు, నకిలీ కంపెనీ ప్రతినిధులుగా నటిస్తూ చట్టబద్ధమైన అనుమతులు లేని సంస్థల ద్వారా పెట్టుబడులు సేకరించి ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయన పలు సూచనలు చేశారు. అధిక లాభాలు వస్తాయని చెప్పే ప్రతి పెట్టుబడిని నమ్మవద్దు. పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థ లేదా బ్రోకర్ అధికారికంగా నమోదై ఉందో లేదో తప్పనిసరిగా ధృవీకరించాలి. సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ లేదా అపరిచిత వ్యక్తులు ఇచ్చే పెట్టుబడి సూచనలను నమ్మరాదు. వెంటనే పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేసే వ్యక్తులను విశ్వసించరాదు. పెట్టుబడి పెట్టే ముందు కుటుంబ సభ్యులు లేదా అర్హత కలిగిన ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి. సైబర్ మోసాలకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. త్వరితగతిన ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖ ప్రజల భద్రతకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, సైబర్ నేరాల నియంత్రణకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మరియు సంబంధిత శాఖలతో సమన్వయంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. అయితే ప్రజల్లో అవగాహన పెంపొందించినప్పుడే సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపారు. ప్రతి పౌరుడు బీ అలర్ట్, బీ అవేర్, బీ సేఫ్ అనే సూత్రాలను పాటిస్తూ అప్రమత్తతే రక్షణ, ధృవీకరణే భద్రత, అవగాహనే ఆయుధం అనే సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు, పోలీస్ అధికారులు, అధ్యాపకులు మరియు సిబ్బంది కలిసి సైబర్ అవగాహన పోస్టర్ను ఆవిష్కరణ చేసి ర్యాలీ నిర్వహించి ప్రజలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, నిజామాబాద్ రూరల్ సిఐ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మోకిత్ పాషా, మాక్లూర్ ఎస్ఐ అనిల్ కుమార్, సైబర్ క్రైమ్ ఎస్ఐలు రవికుమార్, ప్రవళిక, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ గణేష్, సురేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో అంతర్రాష్ట్ర నేర ముఠాను టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్కు చెందిన 5 నిందితులను అదుపులోకి తీసుకుని ఇంటి చోరీ, హాత్ సఫాయి, బాబాగిరి, దోపిడీ కేసులను ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీఎం రాజేష్ చంద్ర వెల్లడించారు. జిల్లాలో నేరాల నియంత్రణ, ప్రజల ఆస్తులకు రక్షణే లక్ష్యంగా కామారెడ్డి పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో అంతర్రాష్ట్ర నేర ముఠా పోలీసుల వలలో చిక్కింది. జిల్లా ఎస్పీఎం రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో టౌన్ ఇన్స్పెక్టర్ నరహరి నేతృత్వంలోని బృందం సీసీటీవీలో ఫుటేజ్లు, సాంకేతిక ఆధారాలు, ఫింగర్ ప్రింట్ల సహాయంతో నిందితులను గుర్తించి కామారెడ్డి రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకుంది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్కు చెందిన 5 నిందితులను అదుపులోకి తీసుకొని ఇంటి చోరీ, హాత్ సఫాయి, బాబాగిరి, దోపిడీ కేసులను ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీఎం రాజేష్ చంద్ర వెల్లడించారు. జిల్లాలో నేరాల నియంత్రణ, ప్రజల ఆస్తులకు రక్షణే లక్ష్యంగా కామారెడ్డి పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో అంతర్రాష్ట్ర నేర ముఠా పోలీసుల వలలో చిక్కింది. జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో టౌన్ ఇన్స్పెక్టర్ నరహరి నేతృత్వంలోని బృందం సీసీటీవీల ఫుటేజ్లు, సాంకేతికత ఆధారాలు, ఫింగర్ ప్రింట్ల సహాయంతో నిందితులను గుర్తించి కామారెడ్డి రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకుంది. విచారణలో నిందితులు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్కు చెందిన అంతర్రాష్ట్ర ముఠాగా గుర్తించారు. వీరు బ్యాంకులు, ఏటీఎంలు, మార్కెట్లు, బస్టాండ్ల వద్ద హాత్ సఫాయి, బాబాగిరి పేరుతో ప్రజలను మోసం చేయడంతో పాటు రాత్రి వేళల్లో ఇంటి చోరీలు, అవసరమైతే కత్తులతో బెదిరించి దోపిడీలకు పాల్పడినట్లు అంగీకరించారు. జూలై 28న కామారెడ్డి ఎస్బీఐ ఇందిరానగర్ శాఖ వద్ద ఓ వ్యక్తి నుంచి 15,000 నగదు అపహరించినట్లు, ఆగస్టు 4న జయశంకర్ కాలనీలో ఇంటి చోరీ చేసి 2,000 నగదు దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది. అలాగే నిజామాబాద్లో దోపిడీ చేసినట్లు కూడా నిందితులు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి 4,000 నగదు, 3 మొబైల్ ఫోన్లను
పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో సుమారు 80 నేరాలకు పాల్పడినట్లు, బెంగళూరులోనే 50కి పైగా కేసులు ఉన్నట్లు విచారణలో తేలింది. కేసును వేగంగా ఛేదించిన టౌన్ ఇన్స్పెక్టర్ నరహరి, ఎస్ఐలు, సిసిఎస్ అధికారులు, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. అందులో నలుగురు నార్త్ చెందిన వాళ్ళు, ఒక పర్సన్ మాత్రం వెస్ట్ బెంగాల్ మన బార్డర్, ఇండియా బార్డర్కి చెందిన వ్యక్తి. వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్లా ఏర్పడి సుమారుగా చాలా ఆఫెన్సెస్ చేశారు. మన కామారెడ్డిలో ఒక హెస్టినేట్, ఒక అటెన్షన్ డైవర్షన్ చేశారు. నిజామాబాద్లో 2 రాబరీస్, మళ్ళీ మిగతా జిల్లాలో, మిగతా రాష్ట్రాల్లో బల్లాషా, చంద్రాపూర్ పోలీస్ స్టేషన్ కూడా మల్టిపుల్ కేసెస్ వీళ్ళపై ఉన్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్లో కూడా నారాయణగూడ, చార్మినార్, మార్కెట్ పోలీస్ స్టేషన్, ఉప్పల్ పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళపై కేసులు ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇది కాకుండా బెంగళూరులో సుమారు 40 నుంచి 50 కేసులు కూడా వీళ్ళపై ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ నుంచి కూడా ఒక టీం వచ్చి వెరిఫై చేస్తాం. మన జిల్లాలో నిన్నటి రోజున ఒక 9 HP రిపోర్ట్ అయింది. ఆ 9 HPలో మనకి 2000 రూపాయలు పోతే అది కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ఒక కపుల్ ఆఫ్ డేస్ బిఫోర్ తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చేలా సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చే మహాయజ్ఞానికి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అంకురార్పణ చేయబోతున్నారు. సాధించుకున్న భౌగోళిక తెలంగాణను సామాజిక న్యాయ తెలంగాణగా పునర్నిర్మాణం చేసే కర్తవ్యాన్ని తన భుజానికి ఎత్తుకున్నారు. సబ్బండ వర్గాల వికాసం, సాధికారతే లక్ష్యంగా గురువారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను నిర్వహిస్తున్నారు. సామాజిక వైతాళికులను కీర్తించుకునేలా సభ ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ రాష్ట్రానికి కొత్త రాజకీయాలను పరిచయం చేస్తూ అందులో ఆయా వర్గాల వారిని భాగస్వామ్యం చేయబోతున్నారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలోని సభా ప్రాంగణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవితం మొత్తాన్ని తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం త్యాగం చేసిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్, సామాజిక అంతరాలను రూపుమాపేందుకు కృషి సాగించిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే, మొదటి మహిళా ఉపాధ్యాయురాలు మాతా సావిత్రిబాయి పూలే, అట్టడుగు వర్గాల ప్రజల పేదరికం, పీడ నుంచి బయటపడేందుకు విద్య మాత్రమే ఆయుధమని నమ్మి పాఠశాలలు ఏర్పాటు చేసిన భాగ్యారెడ్డి వర్మ చిత్రపటాలను సభా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. నిజాం రాజ్యంలో దేశ్ముఖ్లు, దొరల దురంకారంపై తిరుగుబాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య, నిజాం సింహాసనాన్ని వణికించిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్, బహుజనులను రాజ్యాధికారం కోసం కృషి సాగించిన మాన్యశ్రీ కాన్షీరామ్, జల్ జంగిల్ జమీన్పై హక్కుల కోసం పోరు సాగించిన యోధుడు కొమురం భీం, వికాసైన తెలంగాణవాది, ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవి తునప్రాయంగా వదులుకున్న బహుజన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, సమాజంలో దోపిడీకి గురవుతున్న వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ చిత్రపటాలు ఏర్పాటు చేస్తున్నారు. తొలితరం తెలంగాణ ఉద్యమకారులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటి దళిత మహిళా ఎమ్మెల్యే, మొదటి మహిళా డిప్యూటీ స్పీకర్ టిఎన్ సదాలక్ష్మి, నిజాం నిరంకుశత్వంపై పోరాడిన బహుజన యోధుడు పండుగ సాయన్న, బహుజన గెరిల్లా యోధుడు ఒడ్డెర ఓబన్న, బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్, ఉమ్మడి ఏపీ నుంచి లోక్సభకు ఎన్నికైన మొదటి మహిళా నాయకురాలు, ప్రముఖ స్వతంత్ర సమరయోధురాలు సంగం లక్ష్మీబాయి, అక్షర యోధుడు, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా తన కళాన్ని ఎక్కుపెట్టిన వీరుడు సోయబుల్లా ఖాన్, మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటానికి ఆద్యుడు, కులవర్గ పోరాట సిద్ధాంతకర్త మారోజు వీరన్న, నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రముఖ కవి, కార్మిక నాయకులు ముగ్ధుం మొహీద్దీన్ల విగ్రహాలను సభా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. కళారంగంలో లక్ష్మీనారాయణ గౌడ్ చేసిన సేవలు మరవలేనివని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సాహిత్య కళా రంగంలో లక్ష్మీనారాయణ గౌడ్ చేసిన సేవలు మరవలేనివని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని జాతకంపేట గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు విజయ్ గౌడ్ తండ్రి కవి అయిన లక్ష్మీనారాయణ గౌడ్ మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే కళారంగంలో ఎన్నో కథలు, రచనలు చేశారని గుర్తు చేశారు. ఆయన మరణం కళారంగానికి తీవ్ర లోటని అన్నారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నాయకులు పులి శ్రీనివాస్, విజయ్ గౌడ్, రాధాకిషన్ గౌడ్, తాహిర్, చిక్కెల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి దినము క్రమం తప్పకుండా ఆయనకు సంగీతం మీద, కళల మీద ఉన్న ప్రేమతో రోజు వచ్చి ఇక్కడ సంగీత కళాశాలలో ఆయన అభిప్రాయాలు, సమాచారాలు, సూచనలు ఇచ్చేవాడు. కొన్ని వేల పుస్తకాలు రాసినటువంటి
గొప్ప కవి లక్ష్మీనారాయణ గౌడ్ గారి యొక్క ప్రతిభని దురదృష్టం మనం గుర్తించలేకపోయాం. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకే హర్ఘర్ తిరంగా నిర్వహిస్తున్నామని భాజపా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. చిన్నప్పటి నుండి విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకే హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని పార్టీ రూపొందించినట్లు భాజపా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. బుధవారం ఎడపల్లి మండల కేంద్రంలోని వాగ్దేవి పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో చిన్నప్పటి నుండే దేశంపై భక్తిభావం, ప్రేమ కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో యువమోర్చా రాష్ట్ర కోశాధికారి ఆనంద్ విజయ్, ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రామచందర్, మండల పార్టీ అధ్యక్షుడు కోల ఇంద్రకరణ్, నాయకులు శ్రీధర్, వరికోత శ్రీనివాస్, లక్ష్మణ్ గౌడ్, మల్లెపూల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి పేర్కొన్నారు. మెండోరా మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వక్త మాట్లాడుతూ మెండోరా వంటి మారుమూల గ్రామాన్ని మండలంగా తీర్చిదిద్దడంలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆయన హయాంలోనే పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసి దాదాపు 90% పనులు పూర్తి చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత మిగిలిన పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేయడం కంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత మంత్రులు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చి ఇళ్లను పూర్తి చేయించాలని సునీల్ కుమార్కు సూచించారు. ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలోనూ అధికారుల వద్దను ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రైతుల సమస్యలు, ఆసుపత్రులు, ధాన్యం కొనుగోలు, కళాశాలలు వంటి ప్రతి అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చేతిలో అధికారాలు ఉండవని, అభివృద్ధి పనులు చేపట్టే బాధ్యత అధికార పార్టీ ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రతి ఏడాది నియోజకవర్గ అభివృద్ధి నిధులు ప్రభుత్వం ద్వారా విడుదలవుతాయని, వాటిని వినియోగించి పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని చెప్పారు. 3 సార్లు ప్రజలు ప్రశాంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించారని, సునీల్ కుమార్ను 2 సార్లు ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాల కంటే అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. మెండోరా మాత్రమే కాకుండా బాల్కొండ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులు పూర్తయ్యాయని, వాటిని వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాల్కొండ పాఠశాలలో స్వాగత సంబరాలు ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగత వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాల్కొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ గాండ్ల రాజేష్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్య సాధనలో ముందుండి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాలకు తన వంతు కృషి ఎల్లవేళలా ఏర్పాటు చేస్తానని అన్నారు. అదేవిధంగా ఆదర్శ పాఠశాలలో జరిగిన ఎన్నికలలో ఎన్నికైన హెడ్ బాయ్ మరియు హెడ్ గర్ల్లను ప్రశంసించి సన్మానించారు. అనంతరం ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయ బృందం అన్ని విధాల తోడ్పాటు అందిస్తుందని, రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. తదనంతరం విద్యార్థులు పాటలు, నృత్యాలతో సందడి చేయడం పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, పాఠశాల వైస్ ప్రిన్సిపల్ గణేష్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మాజీ ఎంపీపీ, ప్రస్తుత వేంపల్లి సహకార సంఘం చైర్మన్ జక్క రాజేశ్వర్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మాజీ ఎంపీపీ, ప్రస్తుత వేంపల్లి సహకార సంఘం చైర్మన్ జక్క రాజేశ్వర్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. స్థానిక పాఠశాల విద్యార్థులకు పండ్లు, నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఉపాధ్యాయులకు కూడా పెన్నులు అందజేశారు. జక్క రాజేశ్వర్తో పాటు వేంపల్లి సర్పంచ్ మహేష్, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. భూ రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సూచించారు. కామారెడ్డి జిల్లాలో భూ రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా మరియు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం గాంధారి మండలం సీతాయిపల్లి గ్రామంలో కొనసాగుతున్న రీసర్వే పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే బృందాలు చేపడుతున్న కొలతల విధానం, సరిహద్దు నిర్ధారణ, రికార్డుల పరిశీలన తదితరుల అంశాలను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ యజమానులు మరియు రైతులు భూ రీసర్వే ప్రక్రియకు పూర్తి స్థాయిలో సహకరించాలని, ఏవైనా సందేహాలు లేదా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. రీసర్వే పనుల్లో ఖచ్చితత్వం, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీని ద్వారా భూ సరిహద్దు వివాదాలు తగ్గి భూమిపై ఉన్న రైతులకు ఖచ్చితమైన హక్కుల నిర్ధారణ అవుతుంది. కాబట్టి రైతులు ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరించాలని కోరారు. ఈ క్షేత్ర పరిశీలనలో ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి, గాంధారి తహసీల్దార్, సర్వే బృంద సభ్యులు, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఆషాఢమాసం బోనాల వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
నిజామాబాద్ పాత కలెక్టరేట్ ప్రాంగణంలో టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆషాఢమాసం బోనాల మహోత్సవాల్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు సుఖశాంతులు తెలంగాణ రాష్ట్ర కోసం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కూడా పాల్గొని భక్తులతో కలిసి బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు మహేష్ కుమార్ గౌడ్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు కేశవేణు, శేఖర్ గౌడ్, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, రామకృష్ణ, దయాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఎన్జిఓస్ ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని ఇలాంటి వేడుకలు సమాజంలో ఐక్యతను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బోనాల ఉత్సవంలో పాల్గొనే అవకాశం దొరకడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నా జిల్లా, నా పట్టణం, నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఇలా అమ్మవారికి బోనం సమర్పించుకోవడం ఎన్జిఓ జిల్లా కార్యవర్గానికి, ఎన్జిఓ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తి అభినందనలు. అమ్మవారు పాత కలెక్టరేట్లో వెలిసిన అమ్మవారు, బోనం స్వీకరిస్తున్న అమ్మవారు ఈ రాష్ట్రాన్ని మంచి వర్షాలతో, పాడి పంటలతో, పశు సంపదతో, పారిశ్రామికంగా, విద్యాపరంగా, వ్యవసాయపరంగా, వ్యాపార పరంగా. కోటగిరి మండల కేంద్రంలోని దామర చెరువు తూము షట్టర్ మరమ్మతుల నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడ్డారు. చెరువు తూమును రైతులతో కలిసి పరిశీలించి తక్షణమే తూమును పైకి లేపి మరమ్మతులు చేయాలని, నీటిని విడుదల చేయాలని పార్టీ మండల నాయకులు తెల్ల రవికుమార్ డిమాండ్ చేశారు. వర్షాకాలానికి ముందే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ఇరిగేషన్ అధికారులు మరమ్మతులు చేయాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. అలాగే చెరువు కట్ట బలహీనంగా మారిందని, పూర్తి స్థాయిలో నిండితే తెగిపోయే ప్రమాదం ఉందని తక్షణమే మొరం వేయించాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ అధికారులు స్పందించకపోతే ఇరిగేషన్ శాఖ ఈఎన్సీకు, జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు మోరే కిషన్ నజీర్, వడ్ల ఉమాకాంత్, ఆయకట్టు రైతులు వడ్ల శ్యామ్ సుందర్, గంగాధర్, భీమ్రావు, రాములు తదితరులు పాల్గొన్నారు. అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం పోరాడాలని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ యాదగిరి మాదిగ కోరారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 3 దశాబ్దాలుగా రాజీలేని పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణను సాధించడమే కాకుండా మాదిగలతో పాటు పేద వర్గాల సంక్షేమం కోసం ఉద్యమాలు నడిపి పలు సంక్షేమ పథకాలు సాధించి ఎంఆర్పీఎస్ ఉద్యమం మత దురహంకారం, కుల వివక్షత, సాంఘిక అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం పోరాడుతుందని, ప్రజా సమస్యలను గుర్తించి బలమైన ప్రజా పోరాటాలను నిర్మిస్తుందని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంస్థల జిల్లా ఇన్ఛార్జ్ ముసాయిపేట యాదగిరి మాదిగ పేర్కొన్నారు. బుధవారం బోధన్ పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో లసింగారి భూమయ్య మాదిగ అధ్యక్షతన బోధన్ నియోజకవర్గ ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మాసాయిపేట యాదగిరి మాదిగ విచ్చేసి మాట్లాడుతూ, ఈ దేశంలో దుర్మార్గమైన కుల వ్యవస్థ ఉండడం వలన వివక్షతకు గురై పేదరికంలోనే మిగిలిపోయామని, అణగారిన వర్గాల ఆర్థిక ఎదుగుదలకు, పేదరికాన్ని నిర్మూలించేందుకు ఉద్యమించాలని అన్నారు. రాజకీయ చైతన్యాన్ని, స్పృహను విడవకుండా బలమైన ప్రజా పోరాటాలను నిర్మించాలన్నారు. బోధన్ నియోజకవర్గంలోని 5 మండలాలకు ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్లను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆకారం రమేష్ మాదిగ మహిళా సంఘం జిల్లా సీనియర్ నాయకురాలు సావిత్రి, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు చంద్రయ్య, తాడెం అబ్బయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండలం ముత్యాల చెరువు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వాడి, హొన్నాజిపేట, బీరప్పతాండ గ్రామాల ప్రజలు బుధవారం సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల అనేక గ్రామాల్లో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ, తక్షణమే ముత్యాల చెరువు పనులను పునరుద్ధం చేయవద్దని, గత సంవత్సరం జరిగిన నష్టం వల్ల హొన్నాజిపేట నుండి పాలెం వరకు రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో నష్టం కలిగిన ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారాన్ని ప్రకటించలేదని, అయినప్పటికీ మళ్లీ ముత్యాల చెరువు పనులు ప్రారంభిస్తున్నారని తెలిసి ఇరు గ్రామాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పనులు ప్రారంభిస్తే రాస్తా రోకోలు, ధర్నాలు చేసి కలెక్టరేట్ని ముట్టడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు బాబన్న, గంగమోహన్, ఉప సర్పంచ్ సురేందర్ రెడ్డి, వార్డు సభ్యులు రాఘవేందర్, వీడీసీ సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని నిజామాబాద్ లేబర్ కార్యాలయం ముందు తెలంగాణ ప్రగతిశీల హమాలీ మిల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాను ఉద్దేశించి డి మల్లికార్జున్ తెలంగాణ ప్రగతిశీల హమాలి అండ్ మిల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా హమాలి కార్మికులకు రోజురోజుకు ఉపాధి కోల్పోతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. హమాలి కార్మికుల జీవనాధారం పూర్తిగా రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరగడం వల్ల గతంలో 3 నుంచి 4 నెలల పాటు కొనసాగే సీజనల్ ఉపాధి ప్రస్తుతం నెల రోజులకే పరిమితం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కొనుగోలు కేంద్రాలు, గోదాములు, మార్కెట్ యార్డులలో స్థానిక హమాలి కార్మికులకు పని కల్పించాల్సిన చోట గోదాం లేబర్ కాంట్రాక్టర్లు ఇతర రాష్ట్రాల వలస కార్మికులను అధిక సంఖ్యలో నియమిస్తూ స్థానిక కార్మికులలో ఉపాధి దూరం చేస్తున్నారని విమర్శించారు. కార్మికుల శ్రమ దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులు, గోదాములు మరియు పరిశ్రమల్లో స్థానిక హమాలి కార్మికులకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. మోస్రా మండల కేంద్రంలో బోధన్ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ పీడీ సౌందర్య మాట్లాడుతూ పిల్లలకు ముర్రుపాలు ఇవ్వడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. తల్లిపాలు బిడ్డకు పట్టడం వలన పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. అంగన్వాడీ ఆశా సిబ్బంది గర్భిణీలు పాలిచ్చే తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలన్నారు. సామూహిక సీమంతాలు, అన్నప్రాసనలు చేయించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ నందిని, తహసీల్దార్ ధన్వాల్, సర్పంచ్ భూపాల్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ విజయ్ కుమార్, ఎంపీఓ శ్రీనివాస్, మండల అధికారులు, అంగన్వాడీ ఆశా సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. డిష్పల్లి మండల కేంద్రంలోని పోలీస్ క్యాంప్ కార్యాలయంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ 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 తిదండి అహోబిల రామానుజ స్వామి పిలుపుతో శ్రీ లక్ష్మీ వికాస తరంగిణి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో శ్రీరాముని అనుగ్రహం కలిగేలా శ్రీరామ హృదయం అనే కార్యక్రమంలో కలశ పూజ నిర్వహిస్తున్నారు. యాత్ర నిజామాబాద్ లో మొదలుకొని డిష్పల్లి మండలంలోని మిట్టాపల్లి గ్రామానికి చెందిన భక్తులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడి నుంచి డిష్పల్లి మండల కేంద్రంలోని పోలీస్ 7వ బెటాలియన్లో గల వెంకటేశ్వర ఆలయంలో కలశ పూజ నిర్వహించారు. అనంతరం యాత్ర జకరాన్పల్లి మండలానికి బయలుదేరింది. ఈ సందర్భంగా వికాస తరంగిణి నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీరామ హృదయం కలశ పూజ ప్రత్యేక కార్యక్రమం ప్రతి గ్రామాల్లో తిరుగుతూ 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై దేవుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజలు సుఖ సంతోషాలు, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో సిరి సంపదలు కలగాలని శ్రీరామ హృదయ కలశ పూజ శ్రీ 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 చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు ఉండాలన్నారు. ఈ కలశాన్ని శ్రీ 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 తిదండి చిన్నజీయర్ స్వామి 70వ జన్మదినం దీపావళి రోజు నిర్వహించినందున అక్కడికి ఈ కలశం ధ్యానం చేరుతాయని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు రామ అంటే రోగం రాదు, కృష్ణ అంటే కష్టాలు రావు అంటూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై కృష్ణ పరంధామ వాసుదేవ అంటూ పూజించిన భక్తులకు శ్రీమన్నారాయణ ఆశీస్సులు ఉంటాయని, వారి కుటుంబాలు ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో వర్ధిల్లుతాయన్నారు. శ్రీ 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 చిన్నజీయర్ స్వామికి 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి ఇన్ఛార్జి లక్ష్మి, లింబాద్రి, జనార్దన్, వీరేందర్ రెడ్డి, మంగా సుభాషిని, రాజేశ్వర్ గౌడ్, అర్చకులు వైభవ్, మిట్టాపల్లి గ్రామ సర్పంచ్ ఒడ్డెం సీతా నర్సయ్య, మిట్టాపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, శ్రీకృష్ణ మందిరం కమిటీ సభ్యులు, వెంకటేశ్వర ఆలయం కమిటీ సభ్యులు, గ్రామ మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. దర్పల్లి, సిరికొండ మండలాల్లో మేకల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. నిజామాబాద్ జిల్లా దర్పల్లి, సిరికొండ మండలాల్లో అమలవుతున్న మైగ్రేషన్ మల్టీ పార్ట్నర్ ట్రస్ట్ ఫండ్ జాయింట్ ప్రోగ్రాంలో భాగంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మరియు వాసన్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా పశు వైద్యశాలలోని శిక్షణ మందిరంలో మేకల పెంపకంపై ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైలారం, హొన్నాజీపేట గ్రామాలకు చెందిన 20 మంది లబ్ధిదారులు మరియు మైగ్రేషన్ రిసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్ మోహన్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. మేకల పెంపకంతో పాటు కూరగాయల సాగును సమన్వయం చేసుకుంటే రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భీమ్గల్ మున్సిపల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ పరిశీలించారు. భీమ్గల్ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ భీమ్గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణ వ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. అన్ని వార్డుల్లో మురికి కాలువల శుభ్రత, చెత్త తొలగింపు, నిల్వ నీరు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా 6వ వార్డులో నిర్వహిస్తున్న మురికి కాలువల పరిశుభ్రపరిచే పనులను మున్సిపల్ చైర్మన్ బుదిరి నాగమణి స్వామి మరియు మున్సిపల్ కమిషనర్ గజానంద్ పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బంది వేగంగా పనులను పూర్తి చేయాలని సూచించారు. వర్షాల కారణంగా దోమల వ్యాప్తి, అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు అన్ని వార్డుల్లో నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపల్ వాహనాలకు మాత్రమే ఇచ్చి సహకరించాలని విజ్ఞప్తి
టీజీఎస్ ఆర్టీసీ నిజామాబాద్ రీజనల్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నామని రీజనల్ మేనేజర్ విజయ్ కృష్ణ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్ రీజియన్లో డిప్లొమా మరియు గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నిజామాబాద్ రీజియన్ మేనేజర్ ఎస్వీజీ కృష్ణమూర్తి అధికార ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ డిప్లొమా ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్ విభాగాలతో పాటు బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీఏ వంటి గ్రాడ్యుయేట్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, 2022 సంవత్సరం లేదా ఆ తర్వాత ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 1 నుండి ఆగస్టు 10 వరకు కొనసాగుతుందని, ఎంపిక విద్యార్థుల్లో సాధించిన మెరిట్ ఆధారంగా జరుగుతుందని వెల్లడించారు. అటువంటి ఏమన్నా ఉంటే మాకు 80% దగ్గర అలర్ట్ వస్తుంది, అంటే ఇంకా 20% వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు కార్లలో మనకు పెట్రోల్ అని ఇట్లా ఇండికేషన్ వస్తుంది, అట్లా ఇందులో కూడా మనకు ఇండికేషన్ వస్తుంది. అప్పుడు వెంటనే దాన్ని ఛార్జింగ్కి తీసుకెళ్లేటట్టుగానే ప్లాన్ చేస్తాం షెడ్యూల్. ఇటువంటిది ఏమన్నా ఇప్పుడు సపోజ్ మనకి ఒక్కోసారి వర్షాకాలము ట్రాన్స్ఫార్మర్లు ప్రాబ్లం అయ్యి, పవర్ సప్లై ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి జరిగే అవకాశం ఉంటుంది. నార్మల్గా అట్లా జరగకుండా చర్యలు తీసుకుంటాం. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రుల నేతృత్వంలో అభివృద్ధి పరంగా దూసుకెళ్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్, వ్యవసాయ కళాశాల తీసుకొచ్చాం, క్లాసులు ప్రారంభమయ్యాయని, ఇంకా లింబాద్రిగుట్ట పనులు ప్రారంభమవుతాయని అన్నారు. అదేవిధంగా జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, ధాన్య సేకరణ విషయంలో కఠినంగా వెళ్లడానికి ప్రభుత్వానికి సూచనలు చేశామని, ఇంటిగ్రేటెడ్ కళాశాలలు 80% మంజూరు అయ్యాయని, పామాయిల్ ఇండస్ట్రీతో మంచి దిగుబడి పెరుగుతుందని, ఇంకా జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నామన్నారు. అదేవిధంగా వర్షాభావం వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించామని, హరీష్ రావుకి ఉలికిపాటు ఎందుకు అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ నాగేష్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, గడుగు గంగాధర్, మానల మోహన్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా నేను ఆన్ రికార్డ్ చెప్తాను, కాళేశ్వరంలో మన పెట్టిన డబ్బుకి సరిపడా లబ్ధి చేకూర్తలేదు. దాదాపు 1,00,000 కోట్ల పైనే కదా కాళేశ్వరం ప్రాజెక్టుకి పెట్టింది. అంత పెట్టిన ప్రాజెక్టుకి బీటలు బారినాయి, పలుగులు వచ్చినాయి అంటే దాని నాణ్యత ఏంటో ఇది బయటపడింది. ఇప్పుడు కాలే, 2023 వారు అధికారం ఉన్నప్పుడే బీటలు బారినాయి. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లోనే ఇది ప్రాజెక్టు ఈ రకంగా నీళ్ళు నింపుకుంటూ పోతే ఇది నిలవదనే మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇరిగేషన్లో నాకంత నైపుణ్యం లేనప్పటికీ కూడా నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడు వస్తున్న నీరు ఆనాడు ప్రాణహిత చేవెళ్ళలో భాగంగా ఎల్లంపల్లి. నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం కళ్యాణ మండపంలో సంస్మరణ సభలో మాజీ మేయర్ ఆకుల సుజాత పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో రిటైర్డ్ పీఈటీ కీర్తిశేషులు నాంచారి లక్ష్మణ్ సంస్మరణ సభలో మాజీ మేయర్ ఆకుల సుజాత పాల్గొని నివాళులు సమర్పించారు. చిత్రపటానికి పూలమాల వేసి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చింతకాయల రాజు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో స్వచ్ఛత, పారిశుద్ధ్యాన్ని ప్రజల భాగస్వామ్యంతో మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పేర్కొన్నారు. ఇటీవల బూరుగుపల్లి గ్రామాన్ని సందర్శించి పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించిన సందర్భంగా ఇచ్చిన సూచనలు, ప్రోత్సాహంతో గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శి వినూత్న కార్యక్రమాలను చేపట్టి శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో ఆదర్శంగా నిలిచారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని తొలిసారిగా రాష్ట్రంలోనూ అరుదైన కార్యక్రమంగా బూరుగుపల్లి గ్రామంలోని ప్రతి ఇంటికి 4 రంగుల చెత్తబుట్టలను పంపిణీ చేసి వ్యర్థాలను మూలస్థాయిలోనే వర్గీకరించే విధానాన్ని అమలు చేయడం అభినందనీయమని అన్నారు. వ్యర్థాల వర్గీకరణను ప్రతి కుటుంబం తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆకుపచ్చ రంగు బుట్టలో తడి వ్యర్థాలు, నీలం రంగు బుట్టలో పొడి వ్యర్థాలు, ఎరుపు రంగు బుట్టలో శానిటరీ వ్యర్థాలు, నలుపు రంగు బుట్టలో ప్రమాదకర వ్యర్థాలను వేయడం ద్వారా శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ సులభతరం అవుతుందని తెలిపారు. ఈ విధానం ద్వారా గ్రామ పరిశుభ్రత మెరుగుపడడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి వ్యర్థాల వర్గీకరణ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు తమ ఇళ్లలో తల్లిదండ్రులకు కూడా ఈ అలవాటు నేర్పించాలని సూచించారు. విద్యార్థులు సులభంగా గుర్తుంచుకునేలా అధికారులు ఈ నిదానాన్ని వివరించారు. ఆకుపచ్చ,
తడి చెత్తకు, నీలం పొడి చెత్తకు, ఎరుపు శానిటరీ చెత్తకు, నలుపు ప్రమాదకర చెత్తకు గ్రామ ప్రజలు తప్పనిసరిగా వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి గ్రామ పంచాయతీకి అందించాలని, నిబంధనలు పాటించని వారిపై గ్రామ పంచాయతీ చట్టాల ప్రకారం చర్యలు, జరిమానాలు విధించబడతాయని అధికారులు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంపీఓ, ఎంపీపీఎస్ ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శి, గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సూచనలు, ప్రోత్సాహంతో గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శి చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం బూర్గుపల్లిని శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగుగా నిలుస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలందరూ భాగస్వాములై గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల బారి నుండి రక్షించుకోవడానికి కార్మిక చట్టాల రక్షణకై 10న జరిగే దేశవ్యాపిత జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐయుకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం తీర్మానంలో భాగంగా ఆగస్టు 10వ తేదీన దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, జైలు భరో కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని 5వ తేదీన కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో ఎస్కేఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వి ప్రభాకర్, ఏఐయుకేఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కంజర్ భూమయ్య, రైతు సంఘం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ, మోడీ షాలు అధికారంలోకి రావడానికి రైతాంగానికి 2 ఆదాయం తెచ్చిపెడతానని, ఎన్నికల ప్రణాళికలో ఎంఎస్పీ గ్యారంటీ చట్టం చేస్తామని హామీ ఇచ్చి మోసం చేయడం జరిగిందన్నారు. ఎంఎస్పీ గ్యారంటీ చట్టం అమలు చేయాలని దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమం ఉధృతం అయిందని, 13 మాసాలు 734 మంది రైతుల అమరత్వంతో కొనసాగిందని ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకున్నారు. మరోవైపు అదానీ, అంబానీల కోసం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఒక కలం పోటుతో రద్దు చేసి 4 కోళ్లుగా విభజించి 300 లోపు పనిచేసే పరిశ్రమల్లో కార్మికులకు ఎలాంటి నోటీసులు లేకుండా పని నుండి తొలగించే నూతన విధానాన్ని తీసుకురావడం కార్మిక వ్యతిరేకమని విమర్శించారు. కార్మిక రైతాంగం కలిసి దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయాలని, ఆగస్టు 10న జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా రైతు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. 10వ తేదీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవారం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, రైతు సంఘం నాయకులు సిహెచ్ సాయన్న, సాయిరెడ్డి, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి గంగాధర్, ఏఐకేఎంఎస్ నిజామాబాద్ జిల్లా నాయకులు బొంబాయి గంగారం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో కుట్టించి పాఠశాలల వారీగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కరీంనగర్ జిల్లాలో యూనిఫామ్ల కట్టింగ్ మరియు స్టిచ్చింగ్పై గాంధారి మండలంలోని యూనిఫామ్ కట్టింగ్ సెంటర్ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. అక్కడ మహిళా టైలర్లతో నేరుగా మాట్లాడి యూనిఫామ్ల కట్టింగ్ ప్రక్రియ, పనిలో ఎదురవుతున్న ఇబ్బందులు, వస్త్రాల లభ్యత, కొలతల ప్రకారం కట్టింగు, రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా టైలర్లను అభినందిస్తూ వారి ద్వారా నాణ్యతను ఎలాంటి రాజీ పడకుండా ప్రతి విద్యార్థికి సరైన కొలతలతో యూనిఫామ్లను కుట్టించి నిర్ణీత గడువులోగా పాఠశాలల వారీగా పంపిణీ చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మహిళా టైలర్లకు ఉపాధి కల్పిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలో యూనిఫామ్ల పంపిణీ పురోగతిని సమీక్షించిన కలెక్టర్ రెసిడెన్షియల్ పాఠశాలలో యూనిఫామ్ల మొదట జత పంపిణీ పూర్తయినందుకు సంబంధిత అధికారులను అభినందించారు. మిగిలిన ప్రభుత్వ సంక్షేమ పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న యూనిఫామ్ల స్టిచ్చింగ్, పంపిణీని వేగవంతం చేసి ప్రతి విద్యార్థికి సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 959 విద్యా సంస్థలు, పాఠశాలలు, హాస్టల్లో 89,279 మంది విద్యార్థులకు యూనిఫామ్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని అధికారులు కలెక్టర్కు వివరించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన యూనిఫామ్లు అందేలా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, ఎలాంటి జాప్యం లేకుండా పంపిణీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దామోదర్, ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి, డిపిఎం, ఏపీఎం, తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ శాఖ సంక్షేమ శాఖలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల అనంతరం అంటువ్యాధుల నివారణకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచించారు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో నీటి కలుషితం, చెత్త పేరుకుపోవడం, నిల్వ నీరు ఏర్పడడం, దోమల వ్యాప్తి వంటి కారణాలతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ విజ్ఞప్తి చేశారు. ప్రజలు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య రక్షణతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. తాగునీటిని తప్పనిసరిగా మరిగించి లేదా శుద్ధి చేసిన తర్వాత మాత్రమే తాగాలి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి చెత్తను నిర్ణీత ప్రదేశాల్లో వేయాలి. కాలువలు, డ్రైనేజీలు మూసుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి.
నిల్వ లేకుండా చూసుకొని దోమల నివారణ చర్యలు చేపట్టాలి. తాజాగా వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో విక్రయించే ఆహారాన్ని వీలైనంత వరకు నివారించాలి. సబ్బుతో తరచూ చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి. తడి దుస్తులను వెంటనే మార్చుకొని శరీరాన్ని పొడిగా ఉంచుకోవాలి. జ్వరం, విరేచనాలు, వ్యాధులు లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రి లేదా వైద్యుని సంప్రదించాలి. పాఠశాలలు, కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, గృహాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు విస్తృతంగా నిర్వహించాలని, ప్రజలు కూడా వాటిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ కోరారు. పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను కాపాడే అంటువ్యాధులను సమర్థవంతంగా నివారించవచ్చన్నారు. మీ ఆరోగ్యం, మీ కుటుంబం, మన జిల్లా ఆరోగ్యం, అందరం కలిసి పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన కామారెడ్డి జిల్లాను నిర్మిద్దామని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ నగరంలో విద్యుత్ అంతరాయాల పరిష్కారానికి హైడ్రాలిక్ లిఫ్టర్ వాహనం సేవలు ప్రారంభిస్తున్నామని ఎస్సీ తెలిపారు. వినియోగదారులకు మరింత నాణ్యమైన, వేగవంతమైన విద్యుత్ సేవలను అందించాలనే లక్ష్యంతో TGNPDCL నిజామాబాద్ ఆపరేషన్ సర్కిల్ పరిధిలో టాటా యోధా 3.0 MT హైడ్రాలిక్ లిఫ్టర్ వాహనాన్ని సేవలోకి తీసుకొచ్చినట్లు సూపరింటెండెంట్ ఇంజనీర్ తెలిపారు. ఈ వాహనం ద్వారా 33 kV, 11 kV విద్యుత్ లైన్ల బ్రేక్ డౌన్లు, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్, చెట్ల కొమ్మల తొలగింపు, ఎత్తైన ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు మరియు పరికరాల నిర్వహణ పనులు సురక్షితంగా, వేగంగా చేపట్టేందుకు వీలు కలుగుతుంది. ప్రత్యేకించి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విద్యుత్ అంతరాయాలు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించడంతో పాటు విద్యుత్ సిబ్బంది భద్రతతో పనులు నిర్వహించేందుకు ఈ హైడ్రాలిక్ లిఫ్టర్ వాహనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ వాహనం అందుబాటులోకి రావడంతో అత్యవసర నిర్వహణ పనులు మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించగలమని సూపరింటెండింగ్ ఇంజనీర్ తెలిపారు. శివాజీనగర్ మున్నూరు కాపు సంఘంలో యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం నిర్వహించారు. శివాజీనగర్ మున్నూరు కాపు సంఘం సౌజన్యంతో హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ ఆర్థోస్కోపీ సర్జన్ డాక్టర్ కీర్తి పాలడుగు రోగులకు ఆర్థోపెడిక్ వైద్య పరీక్షలు నిర్వహించారు. మోకాళ్లు, తుంటి, మోచేయి, కీళ్ల మార్పిడి, ఎముకలు సంబంధిత వ్యాధుల రోగులకు హాజరై చికిత్స అందించారు. ఈ కార్యక్రమంలో శివాజీనగర్ మున్నూరు కాపు సంఘం మాజీ అధ్యక్షుడు రామర్తి గంగాధర్, జగదీశ్వర్, ఆది శ్రీనివాస్, గోవింద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అవినీతికి పాల్పడిన ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని పాఠశాల ఎదుట బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. రెంజల్ మండలంలోని ఆదర్శ ప్రభుత్వ పాఠశాలలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి ప్రిన్సిపల్ ఫిరోజ్ హైదర్ను వెంటనే విధుల నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో రాజకీయం చేయరాదని ఆయన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి దీనిపై వెంటనే విచారణ జరిపించాలని అన్నారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో విద్యార్థులు ఆందోళనకు దిగితే కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సుదర్శన్ రెడ్డి ఎవరి ఒత్తిళ్ల వల్ల కాపాడుతున్నారని ఆయన విమర్శించారు. అవినీతికి పాల్పడినటువంటి ప్రిన్సిపల్ ఫిరోజ్ హైదర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తనను సస్పెండ్ చేసే వరకు బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఖ్యాతం యోగేష్, సంతోష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంశీ, మండలాధ్యక్షులు అజయ్, రాజు, సుక్కరాజు, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్పై అవినీతి ఆరోపణలు వచ్చిన సందర్భంలో విద్యాశాఖ అధికారులు, అలాగే జాయింట్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్ బోధన్ వాళ్ళు కూడా ఎంక్వైరీలు చేసిన సందర్భంలో నేను అవినీతి చేశాను, నేను తప్పు చేశాను అని చెప్పి ప్రిన్సిపల్ ఓన్గా ఒప్పుకొని కలెక్టర్ దగ్గర పెండింగ్ పెట్టించుకొని ఇక్కడున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అతనికి వత్తాసు పలుకుతూ అతన్ని ఆపిచ్చే విధంగా ఇది విద్యా వ్యవస్థ. విద్యా వ్యవస్థలో ఎప్పుడు కూడా రాజకీయాలు ఉండొద్దు. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయిన సుదర్శన్ రెడ్డి యొక్క అండతో ఏవైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతను సస్పెండ్ చేసిన దాకా భారతీయ జనతా పార్టీ ఊరుకునేది లేదు. మేము మొన్న కలెక్టరేట్కి ఇచ్చాము, వారం రోజుల తర్వాత ఉద్యమం చేస్తామని చెప్పాము. ఇంకొక 4 రోజులు చూస్తాం, లేదంటే వచ్చే వారం నుంచి యావత్తు కలెక్టరేట్ ముట్టడికే బయలుదేరుతాం. మేము ఇవాళ భీమ్గల్ మండలంలోని పలు గ్రామాల్లో బాధిత కుటుంబాలను డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పరామర్శించారు. భీమ్గల్ మండలంలోని రహత్ నగర్, బాచన్పల్లి గ్రామాలలో, బాల్కొండ మండలంలోని నాగాపూర్, ఎరిగట్ల మండలంలో గుమిరేల్ గ్రామాలలో పలు కుటుంబాలను మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పరామర్శించారు. రహత్ నగర్లో మాజీ సర్పంచ్ రాజు నాయక్ అమ్మగారు ఇటీవల పరమపదించారు. బాచన్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేశ్వర్ ఇటీవల పరమపదించారు. భీమ్గల్లో చెక్కల నర్సయ్య కూతురు ఇటీవల పరమపదించారు. వారి కుటుంబాన్ని మరియు నాగాపూర్లో మాజీ ఎంపీటీసీ చిట్యాల శ్రీనివాస్
నాన్నగారు ఇటీవల పరమపదించారు. వారి కుటుంబాన్ని గుమ్మిర్యాలలో మాజీ సర్పంచ్ రాజారెడ్డి నాన్నగారు ఇటీవల పరమపదించారు. వారి కుటుంబాన్ని పరామర్శించి వారి ఆత్మలకు శాంతి కలగాలని, కుటుంబానికి దేవుడు అండగా ఉండాలని, ఆ కుటుంబాలు మనోధైర్యంతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ మున్సిపల్ చైర్మన్ బోధిరస్వామి, వైస్ చైర్మన్ జేజే నర్సయ్య, వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి, వైస్ చైర్మన్ నర్సారెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేంద్రబాబు, బాల్కొండల మండల ప్రెసిడెంట్ సాట్ల ప్రవీణ్, మాజీ ప్రెసిడెంట్ వెంకటేష్ గౌడ్, వివిధ గ్రామ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయిలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బోధన్ శ్మశాన వాటిక నిధులు రగడపై లోకాయుక్త విచారణ చేపట్టింది. అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించారు. బోధన్ మున్సిపాలిటీలో 16వ వార్డ్ ఎస్సీ శ్మశాన వాటిక అభివృద్ధి నిధుల దుర్వినియోగం ఫిర్యాదుపై బుధవారం లోకాయుక్త కమిషనర్ జైపాల్ మరియు అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. 2018లో కాంపౌండ్ వాల్ పేరిట 7.80 లక్షలు, 2023లో పట్టణ ప్రగతి కింద టాయిలెట్ల కోసం కేటాయించిన 4.43 లక్షల పనులు చేయకుండానే కాజేశారని మాజీ కౌన్సిలర్ టి రాజవిఠల్ లోకాయుక్తను ఆశ్రయించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ తూము పద్మశరత్ రెడ్డి, కమిషనర్ జాదవ్ కృష్ణలు ఉన్నారు. నటుడు ప్రదీప్ రావత్ మృతికి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ సినీ నటుడు ప్రదీప్ రావత్ మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రదీప్ రావత్ భారతీయ సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా, ముఖ్యంగా ప్రతినాయక పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు పొందారని కొనియాడారు. ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రదీప్ రావత్ కుటుంబ సభ్యులకు మహేష్ కుమార్ గౌడ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఆర్యకటిక సంఘం బోనాల పండుగలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బోనాల పండుగలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగకు ఎంతో విశిష్టత ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకగా బోనాలు నిలుస్తాయని పేర్కొన్నారు. ఇందులో అతిపెద్ద బోనాల శోభాయాత్ర ఆర్యకటిక సంఘం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మేయర్ ఉమారాణి, ఆర్యకటిక సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్, నగర అధ్యక్షుడు రమేష్, రాజారాం, ఓం ప్రకాష్ పిల్లి, శ్రీకాంత్, ప్రశాంత్, బీజేపీ కార్పొరేటర్లు నాగుల లక్ష్మీనారాయణ, జ్యోతి, మురళి, శ్యామల, సత్యపాల్, ఇల్లెందుల ప్రభాకర్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఆషాఢం వచ్చిందంటే తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఇందూరు జిల్లా నగర ప్రజలకు రోజు కూడా పండుగనే. ఆదివారాలు కానీ, మంగళవారాలు, శుక్రవారాలు పట్టణంలో ప్రతి ఏదో ఒక చోట బోనాల పండుగ. ప్రతి కుల బీసీ సంఘ సభ్యులందరూ కూడా, కుల సంఘాలందరూ కూడా, బీసీ ఎస్టీ అందరూ ఈ బోనాల పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈరోజు ఇందూరు నగరంలోని నగర ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో అతి వైభవంగా ఈ బోనాల పండుగ చేసుకుంటా ఉన్నాం. అమ్మ దయ ఉండాలని. అటవీ భూములను కాపాడే బాధ్యత అందరిదని దర్పల్లి అటవీ శాఖ నూతన అధ్యక్షుడు నడిపి పోషన్న తెలిపారు. దర్పల్లి గ్రామ అటవీ శాఖ నూతన అధ్యక్షులుగా జంగిటి నడిపి పోషణను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా హరిలాల్ నాయక్, కోశాధికారిగా ప్రవీణ్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మాట్లాడుతూ అటవీ శాఖ అధ్యక్షునిగా, ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్న కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఫారెస్ట్ను కాపాడే విధంగా అందరం కృషి చేద్దామని, ఫారెస్ట్ భూమి ఎవరైనా అక్రమంగా కబ్జా చేస్తే సమిష్టిగా అడ్డుకుంటామని తెలియజేశారు. అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా మాకు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సిరికొండలోని ఎస్సీ కాలనీలో రిక్వెస్ట్ స్టాప్లో బస్సులు ఆపాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోకి బస్ రిక్వెస్ట్ స్టాప్ వద్ద బస్సులు ఆపాలని చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు కామారెడ్డి డిపో సంబంధిత అధికారులకు మనవి చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ గతంలో రిక్వెస్ట్ స్టాప్ వద్ద బస్సులు ఆపేవారని, కొద్ది కాలంగా హైదరాబాద్, కామారెడ్డి వెళ్లే వారికి రిక్వెస్ట్ స్టాప్తో బస్సు ఆపడం లేదని, దీంతో వృద్ధులు, చిన్నపిల్లలు హైదరాబాద్లో ఉద్యోగం చేసేవారు, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేవారు అనేక అవస్థలు పడుతున్నారని, బస్టాండ్ వెళ్లాలంటే కిలోమీటర్ దూరం లగేజీతో నడవవలసి వస్తుందని, అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఎస్సీ కాలనీలో రిక్వెస్ట్ స్టాప్ వద్ద కామారెడ్డి డిపోకు చెందిన బస్సులు ఆపాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవిశంకర్, శ్రావణ్, పవన్, చరణ్, ప్రవీణ్, రాజ్ కుమార్, శ్రీకాంత్, శేఖర్, బుచ్చమ్మ, ఎర్రవ్వ, గంగు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అడిషనల్ డీసీపీ శుభం ప్రకాష్ పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ టీచర్ లేక 10వ తరగతి విద్యార్థులకు ఇతర విద్యార్థులకు బోధన జరగడం లేదు. పరీక్షలు నిర్వహించాలన్నా కష్టంగా ఉంది. 10వ తరగతి మరియు ఇతర పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ని ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేశారు. వార్డ్ నెంబర్ 40లో స్పెషల్ డ్రైవ్గా మున్సిపల్ సిబ్బందితో దగ్గరుండి పరిశుభ్రం చేస్తున్న వార్డ్ కౌన్సిలర్ అడప విజయలక్ష్మి పోషెట్టి. ఈ కార్యక్రమంలో అడప గణేష్, రమణ, రమేష్, సంగు ప్రసాద్, రాజేశ్వర్ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలోని పాత కలెక్టరేట్ వద్ద గల నవదుర్గ మాత ఆలయంలో టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ. పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులపై చర్చ. పాల్గొన్న రాష్ట్ర బీజేపీ నేతలు. నిజామాబాద్ రూరల్ను కాంగ్రెస్కు శాశ్వత కంచుకోటగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉంది. ఇందల్వాయిలో మండల అధ్యక్షుడు చింతకిషన్ అధ్యక్షతన నిర్వహించిన సభలో పాల్గొని మాట్లాడిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి. నిజామాబాద్ నగర అభివృద్ధి లక్ష్యంగా అడుగు ముందుకేస్తా. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ఎగువ ప్రాంతం నుంచి వరద వచ్చి చేరుతుండటంతో నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు జలకళ. ఎస్ఆర్ఎస్పీకి 20,000, నిజాం సాగర్కు 8,900 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందని అధికారుల వెల్లడి. కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అంటువ్యాధులు వచ్చే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ క్రైమ్పై అవగాహన. పాల్గొని విద్యార్థులకు సూచనలు చేసిన సిపి సాయి చైతన్య. కామారెడ్డిలో అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన పోలీసులు. మీడియాతో వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేష్ చంద్ర. నిజామాబాద్ కోర్టులో డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో బాలల రక్షణపై అవగాహన కార్యక్రమం. హాజరై పలు సూచనలు చేసిన పలువురు న్యాయమూర్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.